తల్లడిల్లుతున్న నా తెలంగాణ. ఈ తల్లడిల్లుతున్న తెలంగాణను చూసి 1969లోనే ఉద్యమం మొదలైతే తొలిదశ ఉద్యమంలోనే 369 మంది చనిపోతే మలిదశ ఉద్యమానికి వచ్చేసరికి 1200 పైగా రక్తం చిందించి వాళ్ళు ప్రాణదానం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫలాలను దోచుకుంటుంటే ఆ టైంలో కేసీఆర్ గారు నడుం బిగించి మరి తెలంగాణ ఉద్యమాన్ని సజావుగా సాగించి తెలంగాణ ఏర్పాటు చేసి 10 ఏళ్ల పాటు రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ యొక్క తెలంగాణ వ్యవస్థను బిల్డ్ చేసిన వ్యవహారం మీరందరూ చూసిందే. ఇప్పుడు వడ్ల కొనుగోలు వ్యవహారం పైన మనం మాట్లాడుకోవాలి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వెనకాల కాంగ్రెస్ పార్టీ పడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. బీజేపీ పార్టీ కూడా వాళ్ళ వెనకాల పడుతున్న విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం, కంప్లీట్గా చూస్తున్నాం. కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజల వెనకాల పడుతుంది, ప్రజల యొక్క సమస్యల వెనకాల పడుతుంది, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో దాని వెనకాల పడుతుంది. అందులోనూ నిన్న కురిసిన వర్షానికి అసలు వైరల్ చేయాల్సింది ఇట్లాంటి వీడియోలని కదా, బల్కా సుమన్ మాట్లాడే ముచ్చట్లను కాదు, వైరల్ చేయాల్సింది ఇట్లాంటి ముచ్చట్ని. 6 గలం కష్టపడి పండించిన ఈ యొక్క పంట ఈరోజు గాలి దువారంతో పట్టా లేచిపోతుంటే, పరదలు లేచిపోతుంటే, బొడ్లు తడిచిపోతుంటే రైతు గుండె హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి, రైతు ఊరే పరిస్థితి. ఈరోజు ఆ స్థితి దాకా తీసుకొచ్చిన అడ్డగాడిదలు ఎవరు మీకు తెలియదా? అందులోనూ ఈ యొక్క వీడియోకి తగ్గట్టుగా పాటలు పెట్టరు మిత్రులారా. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణ గోసలు ఈ ప్రభుత్వానికి వినబడకుండా దిగే ప్రయత్నమైన చేద్దాం, తిరగబడే ప్రయత్నమైన చేద్దాం. రైతులను ఇబ్బంది పడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వైఫల్యం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అయిపోయింది. కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవ్వరు నవ్వుల పాలు, ఒక్కొక్కడు సవాల్ ఇసినట్టు, నేను బతుకుండగా తెలంగాణ ఏర్పడదు, మీరు ఎట్లా పరిపాలించుకోండి, మీ కరెంటు తీగల మీద మీరు బట్టలారేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు సవాలు చేసిర్రు. తెలంగాణ ఏర్పడితే మన వ్యవస్థను చూసి నవ్వుదామని కొందరు అన్నం తినకుండా కంకణం కట్టుకొని చూసిర్రు. అట్లాంటి కళ్ళల్లో కారం చల్లిండు కేసీఆర్, కళ్ళల్లో ముర్రంగడ్డ చల్లిండు కేసీఆర్, అభివృద్ధి చేసిండు కేసీఆర్. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కరు బీపీలు లేచి వాళ్ళే పోయిర్రు తప్ప తెలంగాణకి ఏం కాలే. తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. అందులోనూ ఈ పాటని మీరు జర్రా వినుకోండి, జర్రా ఒకసారి ఈ పాటని వినుకోర్రి, భలే ఉంటుంది, వినండిగా. విన్నారు కదా, గాడిదలకు మేతేసి దున్నలకు ఇట్లాంటి పాటలు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ అక్రమాల అన్యాయాలపైన ఈ పాటలు కూడా వినండి చక్కగా. ఆ లాజిక్కులు మరవద్దులే జనులారా, ఆ లాజిక్కులు మరవద్దులే. అంటే గతంలో పాటలే కాదు పూర్వీకులు కూడా చెప్పారు చాలా వరకు. కాలబ్రహ్మం గారు చెప్పిన ముచ్చట ఏంటంటే, దొంగలకు రాజ్యం ప్రాప్తిస్తుంది, ఆ దొంగలకు రాజ్యం ప్రాప్తిస్తుంది, వాళ్ళు కీర్తిని పొందుతారని చెప్పేసి కాలబ్రహ్మం గారు కూడా చెప్పడం కూడా జరిగింది. అందులో నీకు చెప్పిన మాట ఏంటంటే, పిచ్చోళ్లకు రాజ్యాధికారం దొరుకుతుంది. ఇక్కడ ఆ లాజిక్ మరవద్దులే అనుకుంటా ఆ పాటలో మనకు తెలియపరుస్తున్నారు కంప్లీట్గా. చూసిర్రా సోయలేని బద్దకస్తుడికి యుద్ధం చేయమని కత్తిస్తే ఏం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ పాట రూపంలో మనకు కనబడతా ఉంది. ఈరోజు సోయలేనివాడు, బద్ధకంగా ఉన్నోడేవాడు, ప్రజల్ని గాలికి వదిలేసి సంపాదన చాలా ఇంపార్టెంట్ అనుకొని కదులుతున్న ఆ సన్నాసి ఎవడు అనేది మీకు క్లారిటీగా ఇక్కడే అర్థం కావాలి. బా, నా ఇంటెన్షన్ ఎట్లుందో మిత్రులారా, నేను కొన్ని ఈ మీడియా రంగంలో వచ్చిన తర్వాత మనం ఏ లైన్లో ఉండాలో ఆ లైన్లో ఉండాలి. నా మనసులో, నా మదిలో, నా యాదిలో ఏదుందో ఈ పాట రూపంలో బరాబర్గా గాడిదలకు, దొంగలకు, లంగలకు ఈరోజు అదే లంగలు ఓట్లేసి డబ్బులు ఇస్తే వాళ్ళకే జనాలు ఓట్లేసి ఈరోజు ఇంత దీన స్థితిలో బాధపడుతున్నారని చెప్పేసి
ఆ పాట రూపంలో అర్థం చూడుర్రి, అర్థం చూడుర్రి. చూసిర్రా, ఓట్లంటే ఒక రోజు సెలవు అనుకుంటేమి, పైసలు వస్తే సంబరపడుతీమి అని చెప్పేసి. అంటే చిన్న చిన్న మాటలలో ఎంత అర్థం ఉందంటే, ఇక్కడ ఇది ఏదో ఎవరినో హైప్ చేసే కార్యక్రమాలు కాదు మిత్రులారా. ఆరుగలం పండించిన మీరైనా నేనైనా ఈరోజు మనం ప్రతి ఒక్క జీవరాశులం, మానవులం. మనం అందరం బ్రతికే దేనికోసం? భూమి మీద ప్రతి జీవరాశి బ్రతుకుతుంది. ఈరోజు బ్రతకడానికి తింటున్నారు, తినడానికి బ్రతుకుతున్నారు. కానీ ఈరోజు రాజ్యాధికారం ఇస్తే గాడిదల కన్నా అద్మానంగా పరిపాలన చేస్తున్నారు. గాడిదకు పదవి ఇచ్చినా కూడా గాడిదైన పరిపాలన చేసుకునేది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చూసిర్రా, ఇక పాట మొత్తం ప్లే చేయలేను, ఎందుకంటే పాట వింటుంటే చాలా ఒక బాధకు గురేటట్టుగా, ఒక భావోద్వేగానికి గురయ్యేటట్టుగా, ఒక మంచి ఎమోషన్ని ఇమిడేటట్టుగా, తప్పు చేశాం మళ్ళీ సరిదిద్దుకుందాం పదండి అని చెప్పేసి ఆ యొక్క మోటివేషన్ వైపుగా పాట అర్థం కూడా మీకు వినిపించిన. నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఆ ఒక్క రోజులో ఆగం కాకుర్రి. ఆ ఓటింగ్ రోజు ఏదైతే ఉంటో ఆ ఒక్కరోజు ఆగం కాకుర్రి. ఎవ్వరు డబ్బులు ఇచ్చినా నేను తీసుకోద్దని చెప్పను, బట్ మీకు న్యాయం చేసే నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి. ఆ ఒక్క మాట అయితే నేను చెప్పగలను. మిగతాది అంతా మీ ఇష్టమే. అంటే రాష్ట్రం మీరు ఎంత వెనుకబడిపోయిందంటే, కేసీఆర్ పదంతుల ముందుకు తీసుకొచ్చిండు. ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో బీట్ చేయలేని స్థాయిలో ముందుకు తీసుకొచ్చిండు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, కరెంట్ డిపార్ట్మెంట్లో కానీ, లేకుంటే ద ప్యాడీ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా విషయంలో కానీ, ఈరోజు స్టడీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, స్పోర్ట్స్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, అన్ని రంగాల్లో ఏ విధంగా ఇది చేసామో మనం చూసింది. అయితే మనం చూసింది. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆగం కాకుర్రి, గాడిదలకు, దొంగలకు, లంగలకు ఓట్లు వేయకుర్రి. ఆ మనిషి ఎట్లాంటోడు, చదువుకున్నోడా, మరి అట్లాంటికి ఓటేస్తే మన బిడ్డలు బాగుపడతారా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుర్రి. మంచిగా డెవలప్ చేసేటోళ్ళు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళని చూడర్రి. వాళ్ళతోటి మన భవిష్యత్తు బాగుపడుతుందా, వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ, లంగల, దొంగల అనేది ఒక్కసారి చూడండి. మీకు అర్థం కాకుండా మీ కొడుకులు అడుగుర్రి, మీ ఊర్లలో డిస్కస్ చేయర్రి. ఈరోజు ఎంత గోస, వర్షాలు పడతా ఉంటే ఇంకా ఒడ్లు అక్కడనే ఉన్నాయి. గట్టిగా వర్షం పడితే ఆ ఒడ్లకు నిప్పంటిచ్చేసి చలి కాచుకునే పరిస్థితి. ఈరోజు గట్టిగా వర్షం కొడితే దేనికి పనికి వస్తాయి ఒడ్లు? అవి దేనికి కూడా పనికిరావు. సకాలంలో ఒడ్లు కొనుగోలు జరగదు, కాంటాలు చక్కగా జరగవు, లారీలు అన్లోడ్ కావు. మరి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అట్లెందుకు గాలే? టైం టు టైం చివరి గింజ వరకు ఎట్లా కొనిర్రు? వీళ్ళేం టైం పెడతా ఉన్నారు, ఈ నెల 31 లోపే, ఆఖరు లోపే ఇది చేయాలని చెప్పేసి.